లేదు ఏం సాధించింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏం సాధించబోతుంది అని విశ్లేషిస్తున్నారు. మానవతారయ్య గారు కాంగ్రెస్ నుంచి, ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నుంచి, విద్యాసాగర్ గారు బీఆర్ఎస్ నుంచి, పూర్ణచంద్రరావు గారు సైబర్ క్రైమ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నుంచి. మానవతారయ్య గారు చెప్పండి. ఇప్పుడు మీరు 2026లో ఏం చేయబోతున్నారు చెప్పే ముందు ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇంతకు మీకు ప్రధాన ప్రతిపక్షం ఎవరు, బీజేపీనా కాంగ్రెసా? మాకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బీజేపీ రెండు ఉన్నాయండి. గుడ్డ ముక్కలే వాళ్ళు. నెక్స్ట్ మీకు ఎవరు పోటీ ఇవ్వబోతున్నారు? వేరు కాదు. నెక్స్ట్ ఎవరు పోటీ ఇవ్వబోతున్నారు మీకు ఎన్నికల్లో? అసలు కవిత గారే ఊరూరా తిరిగి డప్కేస్తున్నారు వాళ్ళు. కవిత గారు అంటే అవును కూడా యాడ్ చేయమంటారా? మన పంచాయతీ ఎన్నికల్లో కనపడలే, జూబ్లీస్ ఎన్నికల్లో కనపడలే మాకు ఎక్కడ కూడా. కాబట్టి ప్రజలు అనేవాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పరిపాలనకు 10 ఏళ్ల దీవెనలు అందించారు. అది మాత్రం వాస్తవం. రేపు మున్సిపాలిటీలు కూడా అదే జరుగుతుంది, అదే పునరావృతం అయింది. జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ ఫలితాలే, పంచాయతీ ఫలితాలు. రేపు మున్సిపాలిటీలో కూడా 116, 117 మున్సిపాలిటీలు ఎవరు మీకు ప్రధాన ప్రతిపక్షం స్థానాలు మేము కైవసం చేసుకోబోతాం. మానవతారయ్య గారు ఎవరు ప్రధాన ప్రతిపక్షం? ఇద్దరు ఒకటే కదండి. మోడీ గారు మొన్న కుశల ప్రశ్నలు వేసి మా వాళ్ళ వల్ల గాటం లేదు, మా బీజేపీ నాయకుల వల్ల గాటం లేదు, రేవంత్ రెడ్డిని అడ్డుకోవటం. మరి కేసీఆర్ నువ్వన్నా నువ్వైనా మేమైనా ఒకటే కదా, ఎట్లాగో మీరు భవిష్యత్తులో మా పార్టీలో పొత్తుతో కానీ విలీనం పోతాం కదా, ఫస్ట్ అయితే నువ్వు బయటికి పో అంటే ఆయన కళ్ళలో దాక్కున్న ఎలక పొగ పెడితే అట్ట బయటకు వచ్చింది. రేవంత్ రెడ్డి మాటలకు ఒక విధంగా వ్యూహంలో చిక్కుకున్నారు. అదేవిధంగా మోడీ గారు కూడా పంపించారు, వచ్చారు. కాబట్టి మాకు ప్రతిపక్షం రెండు ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. రాజాసింగ్ గారు చెప్పారు, సీఎం రమేష్ గారు కూడా గౌరవ ఎంపీ గారు వారు కూడా చెప్పారు, మమ్మల్ని బతిమలాడారు, వచ్చి విలీనానికైనా పొత్తుకైనా సిద్ధం, ఈ కేసుల నుంచి బయటపడేయండి అన్నారు. కాబట్టి కవిత గారు, రాజాసింగ్ గారు దాన్ని బలపరిచారు. మా వాళ్ళు ప్యాకేజీలకు అమ్ముడు పోతారని చెప్పి ఒక ఎత్తున ఆయన బహిరంగంగానే మాట్లాడిండు. విద్యాసాగర్ గారు ఇప్పుడు మానవతారయ్య గారు ఏమంటారంటే అసలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనా ఆయన అంటారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తేనేమో బీజేపీ నేను కాంగ్రెస్ ఒకటేనండి మీరు అంటారు. అసలు ఎవరెవరితో? బీజేపీ కాంగ్రెస్ భారతదేశంలో వాళ్ళకు గొడవలు ఉండొచ్చు, కొట్లాట్లు ఉండొచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కేసీఆర్ విషయంలో ఒక బీజేపీ కాంగ్రెసే కాదు, చంద్రబాబుతో సహా కమ్యూనిస్టులతో సహా అందరూ కేసీఆర్కి వ్యతిరేకమే, వీళ్ళంతా ఒకటే కూటమి. ఎందుకంటే మన జూబ్లీహిల్స్ ఎలక్షన్లో చూసినాం. మనం జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఎంఐఎం పోటీ చేయలేదు, టీడీపీ బీజేపీ మద్దతు ఇవ్వాలి కానీ ఇయ్యలేదు, బీజేపీ చేతులు ఎత్తేసింది. ఒకవేళ మేము ఓట్లను ఎక్కువ సాధించగలిగితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కనీసం ఇంకా 2-3 ఏళ్ళు ఉంటుంది అనుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే ప్రభుత్వం పడిపోతుందేమో అన్న ఆలోచనతోటి కమ్యూనిస్టులతో సహా వీళ్ళంతా ఒకటై జూబ్లీహిల్స్ ఎలక్షన్ల రోజు కూడా ఏది 2500 కానీ కుక్కర్లు కానీ చీరలు కానీ ఇంత పంచితే వాళ్ళు సరే గెలిచిర్రా అంటే గెలిచిర్రు, అందరు కలిసి బీఆర్ఎస్ ను ఓడగొట్టినాం అనుకో గెలిచి. అంటే కేసీఆర్ మీరు అనేది కేసీఆర్ ఒక పక్క, మిగతా ప్రపంచంతో ఒక పక్క అంటారు. మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ అదే తెలిసింది కదా. ప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు మిమ్మల్ని అడిగితేనేమో అసలు కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ఒకటే అంటారు, బీఆర్ఎస్ ని అడిగితేనేమో మీరు కాంగ్రెస్ ఒకటే అంటారు. అసలు ఎవరెవరితోనండి? ఇంతకుముందు ఇంత కూడా మీరు అడగాల్సిన అవసరం లేదు. బండారు రామ్మోహన్ రావు గారు ఒక స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ చెప్పారు ఇంతకుముందే, ఎవరి పార్టీ వాళ్ళదే అని చెప్పినారు. కానీ అనవసరమైనటువంటి చర్చలకు అంటే మనం స్థాయి తగ్గించుకుంటాం సార్, ఈ మాట మాట్లాడుకుంటాం సార్ అనేది నా అభిప్రాయం సార్. మళ్ళీ రామ్మోహన్ రావు గారు ఇంతకుముందే విశ్లేషణలో చెప్పారు, ఈ డిబేట్ లోనే చెప్పారు, 3 పార్టీలు ఎవరికి వాళ్ళు పనిచేస్తున్నారు, ఎవరు సత్తా అయిందనేది ఆయా ప్రత్యేకమైన ఎన్నికలలో వాళ్ళ శక్తిని వాళ్ళు ప్రదర్శించుకుంటున్నారని చెప్పినారు. ఇంకా దీనికంటే మళ్ళీ కరెక్ట్ చెప్పారండి ప్రకాష్ రెడ్డి గారు. వి విల్ స్టిక్ టు దట్. కరెక్టే, మీరు చాలా కరెక్ట్. అంటే సార్ నేను ఒక మాట అంటాను అనుకోండి, నిన్న రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కలిశారు, రేపు పొద్దున కాంగ్రెస్ లో ఏమన్నా గ్రూప్ తగాదాలు వచ్చి బయటికి పోతే మేము సపోర్ట్ చేస్తాం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అందుకోసం పోయినారు అందామా? స్థాయి తగ్గించుకోవడమే అవుతుంది. బీజేపీ కాంగ్రెస్ ఒకటి, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అని చర్చ లేదు సార్. మేము ఇండిపెండెంట్ గా ఉన్నాం, సంస్థాగత నిర్మాణం చేసుకున్నాం, పోరాటం చేస్తాం. ఎప్పుడు కూడా మేము ఇండిపెండెంట్ గా ఉన్నాం. జాతీయ రాజకీయాల పరిస్థితులు
పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు రాజకీయాలు మారుతుంటాయి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసిందో కాలంలో అంత మాత్రం బీఆర్ఎస్ Right. ఓకేనండి. ఓకే ప్రకాష్ రెడ్డి గారు పూర్ణచంద్ర వారి దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం పూర్ణచంద్ర గారు, మీ ముందున్న ప్రశ్న మీ ముందున్న ప్రశ్న బీసీ రాజకీయం అని చెప్పేసి మొదలుపెట్టారు. ఎవరు? కాంగ్రెస్ మొదలుపెట్టారు. 50% అని మొదలుపెట్టారు. తర్వాత బిల్ అన్నారు, పార్లమెంట్ అన్నారు, ఇది అన్నారు. మీరు బీసీలకి నాయకత్వం వహిస్తున్నారు. అసలు బీసీకి 50% అనేది అవుతుందా? ఎవరు అడ్డపడుతున్నారు? ఇప్పుడు మన చర్చకు ఇన్కంటిన్యూషన్ మనకు మన ప్యానలిస్టులు చెప్పిన దానిలో ఏ పార్టీ ఎవరితో ఉందని ఒక ఆరోపణల పర్వం సాగుతూ ఉంది. బీఆర్ఎస్ తో బీజేపీ ఉందని, లేదా కాంగ్రెస్ తో బీజేపీ ఉందని, ఇట్లా రకరకాలుగా చేస్తాం. మేమేం చెప్తామంటే ఈ మూడు పార్టీలు ఒకరితో ఒకళ్ళు ఉన్నారండి. అందుకని చెప్పి బీసీలకు రిజర్వేషన్ రాలా. 42% ఇస్తామని చెప్పి ఏదో తూతు మంత్రంగా మరి యాక్ట్స్ రకరకాల జీవోలు ఇష్యూ చేసి స్థానిక సంస్థలకు వెళ్ళేటప్పటికి కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే ఇస్తామన్నారో చేయలేకపోయారు. ఇదే సందర్భంలో మీకు మన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలిత గారు ఏం చేశారు? ఆమె మీరు అన్నట్టు 50% మించి 69%